పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అంగల్స్ హోమ్ మేడ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నేను పెట్టే ఇంకా హెల్దీ రెసిపీస్ మరిన్ని చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్న దోశలు స్ప్రౌట్స్ తోటి వేసాను. ఇది మా బాబు కోసం అని వేసాను నేను. అండ్ ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నా. చాలా కొద్దిగా వేసుకుంటున్నాను. ఆవు నెయ్యి దీంట్లో ఉండే ఫ్యాట్స్ హెల్త్కి మంచిదే, సో ప్రాబ్లం ఏం లేదు, యూస్ చేయొచ్చు. నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి, చెక్ చేయండి. ఇప్పుడు నేను ఇందులోకి స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నా. స్వీట్ కార్న్ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన పీచు పదార్థం అనేది అందుతుందన్నమాట. అండ్ ఫేస్లో కూడా మన బాడీలో కూడా గ్లో అనేది వస్తుంది దీంట్లో ఉండే విటమిన్స్ వల్ల. స్వీట్ కార్న్లో విటమిన్ B5, B1, విటమిన్ C ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కార్న్ వేగిపోయాయి కదా, దీంట్లోకి నేను మొలకల గింజలు యాడ్ చేసుకుంటున్నాను. నేను పెసర్లు, శనగలు అండ్ పల్లీలు ఈ మూడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వీటితోటి మొలకలు కట్టుకున్నాను. ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రాగా ఉంటే ఏమైనా వేరే గింజలు మీరు వాటితో కూడా వీటితో మిక్స్ చేసుకొని కట్టుకోవచ్చు. అండ్ లైట్గా మొలకల గింజల్ని లైట్గా వేయించుకోవాలండి, అట్లాగే తినొద్దు. ఎందుకంటే వీటిలో ఇప్పుడు స్ప్రౌట్స్ వస్తుంటాయి కదా, వాటిలో ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి మన డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ చేసుకోలేదు అండ్ కడుపు ఉబ్బరంగాను అట్లా ఉంటుంది దానివల్ల. సో ఖచ్చితంగా లైట్గా జస్ట్ ఒక 2 minutes అట్లా వేయించుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఫ్రై అయింది అని చెప్పేసి, అలా అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి తురిమిన క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ పచ్చివే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఎప్పుడైనా సరే మొలకల గింజలు తినే ముందు ఖచ్చితంగా మనము 2 minutes అట్లీస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఉడకబెట్టి పీల్ చేసిన స్వీట్ పొటాటో అంటే గెంచుగడ్డలు అంటాం మేము, అవి సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇవి తినడం వల్ల పీచు పదార్థం చాలా బాగా ఉంటుందండి. ఇందులో మన బాడీకి కావాల్సిన పీచు పదార్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి కీరా ముక్కలు వేసుకుంటున్నాను నేను, సన్నగా తరిగిన కీరా ముక్కలు. నెక్స్ట్ నేను సన్నగా తరిగిన టొమాటో పీసెస్ వేసుకుంటున్నాను. ఉడికించిన టొమాటో తినడం కన్నా పచ్చి టొమాటో తింటే ఇంకా మంచిదండి. దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి చాలా బాగా అందుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నా. కొంచెం కారంగా బాగుంటుంది కదా, అందుకని నెక్స్ట్ లెమన్ యాడ్ చేసుకుంటున్నా. పుల్లగా ఉంటుంది అండ్ విటమిన్ C అందుతుంది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కావాలనుకుంటే రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. స్ప్రౌట్స్ చాట్. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.